భక్తితోనే కాదు, అభిమానంతో.
వేచి చూస్తున్నారని, ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు మీ అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేమందరం అనుకుంటూ, సంసిద్ధమేనా? 13 సంసిద్ధం. ఈ దుర్మార్గుడికి చరమగీతం పాడటానికై నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా మేమందరం, నారా లోకేష్ గారికి అండగా భువనమ్మకు తోడుగా ఇక్కడ మనం మాట్లాడేది తాడేపల్లి పిల్లికి వినిపించాలి, ఒడుకు పుట్టాలి. ఒడుకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ని అంధకారంలోకి నెట్టి సంక్షేమం అభివృద్ధి లేకుండా మరి దాచుకొని ఆంధ్రప్రదేశ్ అధోగతికాలు చేసిన ఈ దుర్మార్గపు పాలనకి చరమగీతం పాడదాం. అలాగే అభివృద్ధి సంక్షేమం, అభివృద్ధి ప్రదాత సంక్షేమ విధాత అయిన మన నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరం గెలిపించుకున్నాం. మరి నారా లోకేష్ గారు మనందరికీ 5 సంవత్సరాల నుంచి ఓడిపోయినా కూడా దేనికి వెనకడిగేయకుండా మనందరి మధ్యలో మనందరి బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ కష్ట సుఖాల్లో ఈ రౌడీ రాజ్యంలో జరిగిన అక్రమాలకి ఉద్యమిస్తూ మీతో పాటు ధర్నాలు చేస్తూ ఎంతో ధైర్యాన్ని నింపిన గొప్ప వ్యక్తి నారా లోకేష్ గారు. మరి అలాంటి వ్యక్తిని అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారిది 2వ నెంబర్ అండి. ఈవీఎంలో చూడండి, సైకిల్ గుర్తు చూడండి. అలాగే 3వ నెంబరు లోకేష్ గారిదండి. అసెంబ్లీ సెగ్మెంట్లో 2 మిషన్లు ఇస్తారు. తప్పకుండా బ్రీఫ్ సౌండ్ వచ్చిందాక వెయిట్ చేసి ఓట్ వేయండి. సౌండ్ రాకపోతే అక్కడున్న మన వాళ్ళకి కంప్లైంట్ చేయండి. పక్కన సింబల్ కూడా కనపడేంత వరకు మీరు వెయిట్ చేయండి. సింబల్ కనపడకపోతే మన ఓటు వేరే దానికి వెళ్ళిపోద్ది. అది కూడా గుర్తించండి. మన ఏజెంట్లు ఉంటారు. ధైర్యంగా ముందడుగేయండి. మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది కాబట్టి దయచేసి సోదరులారా, మీ అందరూ కూడా ఇక్కడ అఖండమైన ఘన స్వాగతం పలికినందుకు నారావారి కుటుంబానికి, నందమూరి కుటుంబానికి మరొకసారి మీరందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పెద్ద కుమార్తె లోకేశ్వరి గారి కుమారుడు డాక్టర్ శ్రీనివాస్ గారు మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ కుటుంబం అందరికి కూడా మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు. ఈరోజు ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులుగా బంధువులందరూ కూడా మీ ముందుకు వచ్చాం. ఎందుకంటే మన టీడీపీ, జేఎస్పీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నారా లోకేష్ గారు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇద్దరు కూడా ఒకరు అసెంబ్లీ, ఇంకొకరు పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ విలువైన ఓటు ఇద్దరు కూడా సైకిల్ గుర్తుపై వేసి ఇద్దరిని కూడా మంచి మెజారిటీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు గత 5 ఏళ్ళ నుంచి మనం చూసుకుంటే రాష్ట్రంలో పరిస్థితులు, ఇక్కడ మంగళగిరి మనం ఉన్నాం కాబట్టి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏమైంది? 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అమరావతి, ఒక బ్రహ్మాండమైన నగరం సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచించి ప్రజలు శ్రేయస్ కోరి ఒక మంచి రాజధాని, అందరూ మెచ్చుకునే, దేశ విదేశాలు కూడా మెచ్చుకునే ఒక మంచి రాజధాని కట్టాలని ఒక సంకల్పంతో ముందుకెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కేవలం రాజకీయ కక్షలతో ఈరోజు ఒక ఛాన్స్ అని చెప్పి ఆనాడు 2019లో జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావేదిక నుంచి కూల్చడం మొదలుపెట్టి ఈనాడు ఆయన కోడికత్తి డ్రామాలు లేకపోతే గులకరాయి ఈ డ్రామాల వరకు మనందరూ ఏంటో, ఆ విషయాలు ఏంటో, ఆ పరిస్థితులు ఏంటో, ఆ జరిగిన సంఘటనలు ఏంటో మనందరూ చూసాం. ఇవి కూడా మేము నమ్మమాకండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆనాడు నందమూరి తారక రామారావు గారు మనందరి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారు ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు బడుగు బలిగిన వర్గాలకి మేలు జరగాలని, ప్రజలకే పాలన, వాళ్ళ దగ్గరికే పాలన వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆనాడు ఎన్టీ రామారావు గారు ముందు తీసుకెళ్లారు. ఎన్టీఆర్ గారు ఓటు పనిచేసే ప్రభుత్వానికి అలాగే పనిచేసే నాయకుడికి ఖచ్చితంగా మీ విలువైన ఓటు వేయాలి.
అందుకే ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి ఏంటంటే రాష్ట్రానికి మంచి జరగాలనే ఒక మంచి ఉద్దేశంతోనే వీరందరూ ముందుకెళ్తున్నారు. ఇవాళ కూడా ప్రధానమంత్రి గారు వచ్చారు, వేరు వేరు సభల్లో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా మోదీ గారి ఒక ఆశీస్సులు మన రాష్ట్రంపై ఉంటాయి. ఈ కూటమి కూడా మంచి విజయాలు సాధించాలని ఇక్కడికి వచ్చేసరికి నారా లోకేష్ గారు గత 5 ఏళ్ళుగా అన్నా క్యాంటీన్ కావచ్చు, వైద్య విద్యా రంగాల్లో కూడా ఎంతో ముందుకు తీసుకెళ్లిన ఘనత నారా లోకేష్ గారిది. ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గాన్ని మీ అందరి ఆశీస్సులు నారా లోకేష్ గారికి ఉండాలని చెప్పి, అలాగే మీరు నారా లోకేష్ గారిని అఖండ విజయంతో అసెంబ్లీకి పంపించాలి ఈసారి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. అలాగే మన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా సైకిల్పై గుర్తుపై ఓటేసి తప్పకుండా ఆయనకు కూడా పార్లమెంట్కి పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ. అలాగే మన ఇంకొక వ్యక్తి గురించి తప్పకుండా చెప్పాలి. ఓటు పనిచేసే ప్రభుత్వానికి అలాగే పనిచేసే నాయకుడికి ఖచ్చితంగా మీ విలువైన ఓటు వేయాలి. అందుకే ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి ఏంటంటే రాష్ట్రానికి మంచి జరగాలనే ఒక మంచి ఉద్దేశంతోనే వీరందరూ ముందుకెళ్తున్నారు. ఇవాళ కూడా ప్రధానమంత్రి గారు వచ్చారు, వేరు వేరు సభల్లో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా మోదీ గారి ఒక ఆశీస్సులు మన రాష్ట్రంపై ఉంటాయి. ఈ కూటమి కూడా మంచి విజయాలు సాధించాలని ఇక్కడికి వచ్చేసరికి నారా లోకేష్ గారు గత 5 ఏళ్ళుగా అన్నా క్యాంటీన్ కావచ్చు, వైద్య విద్యా రంగాల్లో కూడా ఎంతో ముందుకు తీసుకెళ్లిన ఘనత నారా లోకేష్ గారిది. ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గాన్ని మీ అందరి ఆశీస్సులు నారా లోకేష్ గారికి ఉండాలని చెప్పి, అలాగే మీరు నారా లోకేష్ గారిని అఖండ విజయంతో అసెంబ్లీకి పంపించాలి ఈసారి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. అలాగే మన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా సైకిల్పై గుర్తుపై ఓటేసి తప్పకుండా ఆయనకు కూడా పార్లమెంట్కి పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ. అలాగే మన ఇంకొక వ్యక్తి గురించి తప్పకుండా చెప్పాలి. ఆపోజిషన్ కి చెప్పండి, సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా ఆపోజిషన్ అయినా, పవర్ అయినా పొగరైనా, ఈ యొక్క ఎన్డీఏ కూటమి దిగినంత వరకే. వన్స్ ఎన్డీఏ కూటమి స్టెప్స్ ఇన్, హిస్టరీ రిపీట్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై బాలయ్య. Slow.
ఈరోజు మనందరం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వానికి నిరసనగా మీ అందరి యొక్క విలువైన ఓటు మే 13న ఓటింగ్ జరుగుతుంది కాబట్టి వీళ్ళందరి కూడా కుర్చీల్ని మడత పెట్టి ఇంటికి పంపించే బాధ్యత మీ అందరూ ఒక్కొక్కరు సైనికులై వీళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా మీ మనసులో పెట్టుకుని ఆ రోజు ఓటింగ్కి వెళ్ళి సైకిల్ గుర్తుకి ఓటేసి రెండు ఓట్లు ఎమ్మెల్యేగా నారా లోకేష్ గారు అలాగే ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇద్దరికి కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి ఇప్పుడే చాలా చాలా సంతోషంగా ఉంది. లోకేష్ గారు ఇక్కడ ఆలయానికి ఆయన తరఫున సహాయం కూడా చేశారని ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది అనుకుంటా. అలాగే ఈ యొక్క ప్రభుత్వానికి చరమగీతం పాడాలని తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మరొక్కసారి ముఖ్యమంత్రి అవ్వాలని నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఈ యొక్క ఎమోషన్ కోసం ఎంతో మందితో నేను మాట్లాడినప్పుడు కూడా మా కుటుంబ సభ్యులు గారు తెలుగుదేశం పార్టీ అందరూ మాట్లాడినప్పుడు కూడా మంచి విజయంతో ముందుకెళ్లాలని ఈ యొక్క రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తుకి సంబంధించిన ఒక విషయం మీకు తెలుసు. రాజధాని లేదు, ఉపాధి లేదు, రాష్ట్రానికి అసలు భవిష్యత్తు కోల్పోయారు. తప్పకుండా అండ్ అలాగే తెలుగుదేశం పార్టీ మహిళలు ఉన్నారు కాబట్టి అందరు కూడా మరొకసారి చెప్తున్నాను, 6 గ్యారెంటీలు మీ అందరికి తెలుసు కదమ్మా. 6 గ్యారెంటీలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ, అలాగే సూపర్ 6. సో తప్పకుండా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క పథకం మీ వద్దకే అందే విధంగా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన, ఆయనకు ఒక సంకల్పం మీకు తెలుసు. ఆనాడు హైదరాబాద్ డెవలప్ చేసినప్పుడు ఎంతో, తర్వాత అమరావతి దురదృష్టవశాత్తు గవర్నమెంట్ పడిపోయింది కాబట్టి అమరావతి ప్రాంతం డెవలప్ అవ్వలేకపోయింది. ఈసారి మాత్రం మీరు ప్రతి అంశం మీరు ఆలోచించి ఓటు వేయండి. అండ్ ప్రతి ఒక్క అభ్యర్థి ఇక్కడ ఈ మంగళగిరి నుంచి లోకేష్ గారిని అతి భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపించే బాధ్యత మీరు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎంపీ అభ్యర్థి పెమ్మసాని గారు కూడా మీ విలువైన ఓటు వేసి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఆయన కూడా మంచి మెజారిటీతో మీరు పార్లమెంట్కి పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్, జై పవన్ కళ్యాణ్, ఆఖరిగా మన లెజెండ్ జై పాలయ్య, జై పాలయ్య. సంతోషం. థ్యాంక్ యూ. బాలకృష్ణ వదినగా, నందమూరి తారక రామారావు గారి కోడలిగా అభ్యర్థిస్తున్నాను. సాయికృష్ణ గారి భార్యగా లోకేష్కి మంచి మెజారిటీతో గెలిపించి చంద్రన్నని
ముఖ్యమంత్రిగా మనం చూసుకుందాం. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో చూసుకుందాము. రాజధాని లేని రాష్ట్రంగా మనది మిగలకూడదు. మన రాజధానిని తిరిగి తెచ్చుకుందాం. వెళ్ళిపోయిన పరిశ్రమల్ని తెచ్చుకుందాం. మన యువతకి ఉద్యోగాలు కల్పించుకుందాం. మహిళలకి భద్రత కల్పించుకుందాము. రైతు భరోసా, చేనేతలకి భరోసా ఈరోజు. కానీ ఈ చిన్న అభ్యర్థనని కొంచెం నా మనవిగా అనుకుని ఆశీర్వదించి లోకేష్ బాబుని, చంద్రన్నని, బొమ్మసాని గారిని దీవించి గెలిపించి మెజారిటీతో గెలిపించుకుందామండి. చంద్రన్నని ముఖ్యమంత్రిగా చూసుకుందాం, ఆనందిద్దాం, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్దాం. వారికి
चंद्रबाबू नायडू दस्तगीर भविष्य पर जिलानी मेरे महबूब सुबहानी जय लोकेश जय लोकेश जय जय लोकेश जय लोकेश कैमरा